అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా తీయగా రెసిపీస్ అద్దరిపోయినాయి కదండి. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో సుజాత గారు సిద్ధంగా ఉన్నారు. మరి అనకాపల్లికి సంబంధించిన విశేషాలు అలాగే అనకాపల్లిలో ప్రత్యేక స్వీట్ రెసిపీస్ ని మనకు పరిచయం చేస్తున్నారు. ఈ రోజు కూడా టేస్టీ రెసిపీస్ ఏంటో అడిగి తెలుసుకుందామా? హాయ్ సుజాత గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మరి 2 స్పెషల్ రెసిపీస్ తో రెడీగా ఉన్నారు కదా. మేము కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నామండి. ఓకే, మరి ముందుగా అయితే ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? ముందుగా చింతపండుతోని లాలీపాప్ తయారు చేద్దాం. చింతపండు బెల్లంతో కలిపి. ఓకే, అంటే చింతపండు లాలీపాప్ అనొచ్చా? చింతపండు లాలీపాప్, టామరిన్ లాలీపాప్. మరి నేర్చేసుకుందామా అండి చింతపండు లాలీపాప్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చింతపండు లాలీపాప్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే చింతపండు గుజ్జు, చింతపండు నానబెట్టుకుని మనం దాన్ని పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఓకే, సో మనం ఈ క్వాంటిటీ చేయడానికి మనకు ఇంచుమించు ఒక 1/2 kg చింతపండు అయితే సరిపోతుందా? సరిపోతుంది. సరే, అయితే స్టార్ట్ చేద్దామా మరి? ఓకే మాధురి, స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, ముందుగా ప్యాన్ పెట్టుకుని నెయ్యి 1 స్పూన్ వేసుకుందాం. ఓకే, మీ అనకాపల్లిలో బెల్లము స్వీట్స్ అన్నిటి గురించి చెప్పారు. ఇంకా అక్కడ ఫేమస్ ఏంటంటారు? అనకాపల్లి నూకాల తల్లి, నూకాలమ్మ చాలా ఫేమస్. ఇప్పుడు అది గ్రామదేవత, మా గ్రామదేవత. అలాగే అది రాష్ట్ర పండుగ కూడా మనకి ప్రకటించారు రీసెంట్ గా. 4 రోజులు కూడా జాతర అవుతూనే ఉంది. ఉగాది నుండి అమావాస్య వరకు 4 రోజులు కూడా జాతరే. చాలా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కూడా చాలా బాగా జరుగుతుంది. ఖచ్చితంగా చూడవలసిందే. ఓకే, తప్పకుండా అందరూ కూడా రావాల్సిందే. ఓకే, నెయ్యి కరిగింది. మనం దీంట్లో చింతపండు గుజ్జు వేసి మనం ఫ్రై చేద్దాం. ఇది మనం నానబెట్టుకుని మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది. ఎర్లీగా ప్రాసెస్ అవుతుంది. మనం పులుసు తీసుకుంటే మనకి ఏంటంటే ఎక్కువగా టైం తీసుకుంటుంది. కాబట్టి నానబెట్టి మనం మిక్సీ చేసేసుకుంటే ఈజీ ప్రాసెస్ అన్నమాట. దాంట్లో ఉన్న ఉట్టులు పిక్కలు అన్నీ తీసేసి డైరెక్ట్ మనం చేసుకోవచ్చు. అది పిండుకుని రసం తీసుకోవాలంటే చాలా కష్టం. ప్రాసెస్ ఎక్కువ అనమాట. టైం ఎక్కువ టేక్ అనమాట. ఇది మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఇవి కూడా మీరు ఇంత భారీ క్వాంటిటీసే చేస్తారా? ఇది కూడా. ఓకే, చింతపండు గుజ్జు దగ్గరికి అయింది మాదిరి. ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాం. ఓకే, కాస్త ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే చింతపండు అనేది చాలా పులుపు కదా. సో మనకి స్వీట్గా ఉండాలి అంటే మనం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఓకే, అయితే షుగర్ కేన్ అన్నది ప్రతి సంవత్సరం దిగుబడి ఇచ్చే పంటేనా? ప్రతి సంవత్సరం కూడా, అంటే సంవత్సరం మొత్తం. ఓకే, బెల్లం అలా కూరగాయల రసం ద్వారా బెల్లం తయారు చేసి దాన్ని పొయ్యి మండించి అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే ఇప్పుడు మనకి పాకం ఎలా పొంగుతుందో అలా పొంగి డిఫరెంట్గా కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. చెరుకు రసం ఎలా ఉంటుంది, జనరల్గా బ్లాక్గా ఉంటుంది. అది కాస్త మరిగి పైకి ఫోమ్లా వచ్చేస్తుంది. ఆ ఫోమ్ అంతా మనం తప్పించాలన్నమాట. ఆ ఫోమ్ తీసేసి ఇంకా అలా మరిగిస్తూ ఉంటే మనకి అలా కలర్ షేడ్ అవుతుంది. ఎల్లో కలర్ వస్తుంది, తర్వాత ఏమో హనీ కలర్ వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి మంచి కలర్ వస్తుంది. దాన్ని మనం మౌల్స్ ఉంటాయి కదా, బెల్లం తాలూకు దిమ్మలు, ఆ మౌల్స్లో చాక్లెట్ బ్లేడ్ ద్వారా తీసేసి ఆ మౌల్స్లో తీసి మనం చల్లార పెట్టుకుంటే చక్కగా దిమ్మలు రెడీ. ఓకే, అసలు ఇందులో కెమికల్స్ వేయాల్సిన అవసరమే అయిపోతున్నప్పుడు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మేమే చక్కగా బెల్లాన్ని అనేది కల్టివేట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, మీరు ఎప్పుడైనా వచ్చారు అంటే నేను చూపిస్తాను కూడా. తప్పకుండా బెల్లం కల్టివేట్ చేయడం కూడా నేను చూపిస్తాను. వీడియో తప్పకుండా చూడాల్సిందే అది. ఓకే, ఎంతవరకు వచ్చిందంటారు ఇప్పుడు? దగ్గరికి అవుతుంది మాదిరి. ప్యాన్ ఇంటి సెపరేట్ అవుతుంది చూసావా? అవును, పాకం అనేది వస్తుంది. దీంట్లో మనం చిన్నది ఇప్పుడు మనం పింక్ సాల్ట్ వేసుకుంటాం. జస్ట్ పించ్ ఆఫ్.
మిక్స్ చేసుకుంటే ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. అవును. మీరు ఇలాగే పెద్ద పెద్ద స్టవ్ల మీద చేస్తారా లేదంటే కట్టెల పొయ్యి? యాక్చువల్లీ పిండి వంటలు అంటే కట్టెల పొయ్యి మీద బ్రహ్మాండంగా ఉంటాయి టేస్ట్. అవును, కాబట్టి మేము కట్టెల పొయ్యి మీదే చేస్తాం. పెద్ద పెద్ద క్వాంటిటీస్. నెయ్యి అది వేడి చేయడానికి మాత్రం స్టవ్ ఆన్ చేస్తాం. ప్రతిదానికి మనం పొయ్యి అంటించలేం కదా. అవును. నెయ్యి ఆవు నెయ్యి మాత్రం పుష్కలంగా వాడతాము. సో దాని పర్పస్ స్టవ్ యూజ్ చేస్తాం. ఓకే. దీంట్లో మనం దగ్గరికి అవుతుంది కదా, ఇంకాస్త నెయ్యి యాడ్ చేస్తాం. నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం ఇంకా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. మ్యాక్సిమం దగ్గరికి అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇలాచీ పౌడర్ జస్ట్ ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేస్తాం. ఇది కూడా ఆప్షనలే. అవునా? ఓకే. మనకి స్వీట్స్ అంటే ఖచ్చితంగా ఇలాచీ పౌడర్ తోటి అందం ఏర్పడిపోతుంది. అలాగే మనకి హెల్త్కి కూడా మంచిది కాబట్టి మనం యాడ్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. అంతే. ఇది ఇంకా దగ్గర పడాలా? ఇంకాస్త దగ్గర పడాలి. సుజాత గారు, సో రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది మాధురి. ఓకే. చూడు ప్యాన్ నుండి సెపరేట్ అయిపోయింది కదా. మనం ఎలా చెప్తే అలా వింటుంది. ఇప్పుడు ఇది కాస్త చల్లార పెట్టుకోవాలి. ఓకే. ఇది చల్లారిన తర్వాత లాలీపాప్ కు చుట్టాలా, ముందే చుట్టుకుని పెట్టుకోవాలా? కాస్త చల్లారాకైతే బాగా వస్తుంది మనకి. ఓకే. అంటే చేతితోటి వేడి పట్టేటట్టుగానే చేసుకోవాలి. ఓకే. సో ఇది ఓకేనండి. ఇప్పుడు ఏం చేయాలి? ప్లేట్ కాస్త నెయ్యి అప్లై చేసుకుందాం. దీంట్లోకి నెయ్యి తీసుకుందాం. మనం చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని అది చల్లారాలి కదా? చల్లారి చేసుకున్నాం కదండి. సరిపోతుందా మనకి? అది సరిపోతుంది మాత్రమే. వీటికి మనం ఇప్పుడు చాక్లెట్ లాగా వీటికి పెట్టుకున్నాం. ఓకే. అంటే చాక్లెట్లా పెట్టుకోవడం ఏంటంటే పిల్లలకి ఇష్టంగా తింటారు కాబట్టి మనం చాక్లెట్స్లా ఇలా సెట్ చేసుకుంటే వాళ్ళు ఏదో డిఫరెంట్గా ఉందని చెప్పేసి తింటారు కదా. అవును. సో దాని పర్పస్. ఇది ఇంకా కాస్త గట్టిగా అవుతుందా మనకి? ఇంకా చల్లారితే గట్టిపడుతుంది. ఓకే. వావ్, సరికొత్త రెసిపీ అండి, చింతపండు లాలీపాప్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చింతపండు లాలీపాప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చింతపండు గుజ్జు, బెల్లం, కారం, ఉప్పు, యాలకుల పొడి, నెయ్యి. చింతపండు లాలీపాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో చింతపండు గుజ్జు వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకుని తర్వాత అందులో బెల్లం, ఉప్పు, కారపొడి, నెయ్యి, యాలకుల పొడి వేసి పాన్ కి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ప్లేట్ కి నెయ్యి రాసుకుని మగ్గించుకున్న మిశ్రమాన్ని ప్లేట్ లోకి వేసుకుని కొద్దిగా చల్లారాక చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చాక్లెట్ పుల్లలకి గుచ్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చింతపండు లాలీపాప్ రెడీ. చింతపండు లాలీపాప్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం కూడా చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? ఓకే, తీసుకోండి, చిన్నపిల్లలం అయిపోదాం. అవును, బాగా గట్టిగా అయిపోయిందండి. ఇది వరకు లూజ్ గా ఉండాలి కదా, ఇలా అయిపోతుంది. ఇంకా కూల్ అయ్యేసరికి ఇంకా కూల్ అయిపోతుంది. అవును, ఎస్, స్ట్రాంగ్ గా అతుక్కుపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయడమే. అప్పా ఎంత బాగుందో. తినడానికి ఖచ్చితంగా ఒక పావుగంట పడుతుంది మనకి, ఎంజాయ్ చేసుకుని. పిల్లలకి మాత్రం బాగా నచ్చుతుందండి. అవును మాధురి. అబ్బో, కొంచెం కారం కూడా తగులుతుందండి. బాగుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా, అక్కడక్కడ తీయగా. సూపర్ రెసిపీ, డిఫరెంట్ గా ఉంటుంది, చాలా బాగుంది. అండ్ పైగా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు.
ఇంత టేస్ట్ని పిల్లలకి కాస్త ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా చేసి ఇచ్చిన ఫీలింగ్ కూడా కలుగుతుంది మనకి కదా. ఓకే, మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? ఇప్ప పువ్వుతో లడ్డు. ఇప్ప పువ్వుతో లడ్డు. ఇప్ప పువ్వు బెల్లంతో లడ్డు. ఓకే, సూపర్. ఇప్ప పువ్వులు తెలంగాణలో దొరికే ప్రకృతి వరం అనే చెప్పుకోవాలి. మెయిన్ మనకి బతుకమ్మ టైంలో గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఓకే, సరే మరి నేర్చుకుందామా అండి ఇప్ప పువ్వు లడ్డు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇప్ప పువ్వు లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్ప పువ్వులు అంటే మనకి నేనైతే నిజం చెప్పాలంటే ఇప్ప పువ్వులు చూడలేదు. సో దాంతో లడ్డు చేస్తారని కూడా నాకు ఐడియా లేదనమాట. చాలా ప్రకృతి మనకి ప్రసాదించే ఇప్ప పువ్వు మాదిరి. ఇది మనం డైరెక్ట్గా తినొచ్చు. ఇది మనకి డైజెషన్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ రానివ్వదు. కీళ్ళ నొప్పులకి, నరాల బలహీనతకి, మోకాల నొప్పులకి అన్నిటికీ కూడా చాలా మంచి. అయితే ఇప్పు పువ్వు మనకి డైరెక్ట్ చెట్టు నుంచి వచ్చిన తర్వాత కాస్త ఏదైనా ప్రాసెస్ చేసిన తర్వాత అలా అయ్యిందంటారు? అది డైరెక్ట్గా చెట్టు నుండి కూడా పండుతుంది. ఇలాగే వస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దాము మరి. ఓకే మాత్రం. ముందు ఏం చేద్దాము? ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. సరే, స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నామా? ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి కాగింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి జీడిపప్పు వేస్తాము. అలాగే బాదాం, పిస్తా కూడా యాడ్ చేసుకుందాం. కాస్త ఇవి వేగాక మనం కిస్మిస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇదిగోండి. సో మీకంటూ ఇంకా ఫుల్ బిజీగానే ఇంకా ఈ బిజినెస్లో మీరు ఉన్నారు. అవును మాధురి. అలాగా ఆర్గానిక్గా అన్ని పండించాలి అని చెప్పేసి ఇంకా ఏమేమి మీరు ఇలా చేద్దామన్న ఆలోచనతో ఉన్నారంటారు? మేము అందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిద్దామనే ఉద్దేశంతో మేము మెయిన్ ఈ ప్రాసెస్లోకి దిగాము. అలాగే చేస్తున్నాం కూడా. మ్యాక్సిమం అవేర్నెస్ వచ్చింది, ఇంకా రావాలి. ఓకే, సో అనకాపల్లికి వచ్చి ఎక్కడన్నా కూడా ఇలా సుజాత గారు ఇల్లు ఎక్కడ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు. ఓకే, మీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. మీకు అడ్రస్ అడగాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఓకే, ఇవి కాస్త ఎగాయి మాత్రం. ఇప్పుడు మనం కిస్మిస్ యాడ్ చేద్దాం. ఈ లడ్డూలో మనం డ్రై ఫ్రూట్స్ కలిపేసి చుట్టేసుకోవడం ఇది కూడా. అవును, బెల్లం చిన్నది పాకం వేసి ఓకే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిపోయినాయి మాత్రం. అవును, తీసేస్తారా? బౌల్లోకి వేసేస్తాం. బెల్లం పాకం పట్టేసుకుందామా? పక్క మనం పట్టేసుకుందాం మాత్రం. దీంతో ఏమైనా పని ఉందా? ఏం లేదు. అయితే ఇందులో బెల్ల పాకం వేసారు. ఇందులో పెట్టేద్దాం. స్టవ్ ఆన్లోనే ఉంది. మనం దీంట్లో బెల్లం పోసుకుందాం. వాటర్ వేస్తారా? ఓకే మాధురి, నువ్వు కలుపుతా ఉండు. ఈలోపు నేను ఇప్పపు అనేది మిక్సీ చేసుకుంటాను. మిక్సింగ్ పౌడర్. ఓకే, అలాగే డేట్స్ కూడా యాడ్ చేసుకుంటాం. నేను మిక్సీ చేసుకొస్తాను మాధురి. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది మాధురి, తీసుకొచ్చేయండి. ఓకే, మొత్తం కలిసిపోయింది. డేట్స్, ఇప్ప పువ్వు కూడా. అవును మాధురి. మిక్సింగ్ బౌల్ ఇవ్వనా? డైరెక్ట్ గా దీంట్లో వేసేసుకుందాం. ఇది పాకం కూడా వచ్చేసింది మనకి. ఇలాగా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యే విధంగా ఇలా ఉండాలన్నమాట. ఓహో, ఇలా రావాలి.
బెల్లం పాకంలో మాదిరి మనం ఇప్ప పువ్వుని డేట్స్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎంత హెల్దీ ఫుడ్ అండి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇప్ప పువ్వు ఉంది, బెల్లం ఉంది. డిఫరెంట్గా చూడు, మనం షాప్స్లో తీసుకుంటాం డ్రై ఫ్రూట్ లడ్డు అని చెప్పేసి. అవును, దానిలాగే ఉంటుంది. ఓకే, కాకపోతే కాస్త హెల్త్తో మరీ వస్తుంది. హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అయ్యి దీంట్లో కాస్త మనం నెయ్యి పోసుకుందాం. అని వీటికి ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా కదా మాత్రి. మీకు అక్కడ స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుందా? అవును మాత్రి. వెరీ గుడ్. దీంట్లో మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, ఫ్రై చేసి పెట్టుకున్నవి, అవి కూడా యాడ్ చేసుకుందాం. ఇది మనం లడ్డు చుట్టుకోవాలంటే చల్లారాలి. అవును మాత్రం. మనకి రెడీ అయిపోయినట్టే కదా? ఇది రెడీ అయిపోయినట్టే మాత్రం. సుజాత గారు, చల్లారిపోయినట్టే కదా అండి? చల్లారిపోయింది మాత్రం. దీన్ని మనం లడ్డుల్లా చేసేసుకుందాం. తప్పకుండా. మనం తినే ఆహారం మారితేనే కదా మనకి ఆరోగ్యం అనేది కూడా కుదిరిపడుతుంది, ఆలోచనలు కూడా మారుతాయి. సో ఏం చేయాలంటే మనం డిఫరెంట్ ఫుడ్ తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే మనం తీసుకుంటే హెల్త్కి మంచిది మనకి. ఓకే, పైన కూడా డ్రై ఫ్రూట్స్ పెట్టారు. ఏంటంటే పిల్లలకి డెకరేషన్స్ కావాలి కదా, డ్రై ఫ్రూట్ లడ్డు అని. ఇవి మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి? ఇవి కూడా ఉంటాయి మాధురి, దగ్గర ఒక 6 months వరకు ఉంటాయి మనకి. ఎందుకంటే ఇప్ప పువ్వు అనేది మనం బెల్లంలో బాగా పాకం తీసి పెట్టాం కదా, సో మనకి 6 months వరకు ఉంటుంది. డేట్స్ కూడా యాడ్ అయింది కదా, నెయ్యిలో బాగా మగ్గిచ్చాము, సో ఉంటుంది స్టోర్. కాబట్టి మనం సీజన్లో మాత్రం తెచ్చుకుని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి ఉంచుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. ఇప్ప పువ్వు కూడా సీజన్ బట్టి వస్తుందా అది? అంటే మనకి వచ్చేది మాత్రం సీజన్లోనే కదా వస్తుంది. ఓకే, సమ్మర్లోనే వస్తుంది. రెడీ అయిపోయి. వావ్, చూడ్డానికైతే చాలా బాగున్నాయండి, చాలా హెల్దీ. మరి ఇప్ప పువ్వు లడ్డు రెడీ అయిపోయింది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఇప్ప పువ్వు లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇప్ప పువ్వు, ఖర్జూరం, బాదం, పిస్తా, కిస్మిస్, జీడిపప్పు, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి. ఇప్ప పువ్వు లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇప్ప పువ్వు, ఖర్జూరాలు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుని బెల్లం పాకంలో వేసి నెయ్యి, యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి దగ్గర పడేదాకా మగ్గించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత చిన్న లడ్డూలా చుట్టుకుని పైన లడ్డూకి డ్రై ఫ్రూట్స్ అద్ది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇప్ప పువ్వు లడ్డు రెడీ. ఇప్ప పువ్వు లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుందండి. ఆ టైం వచ్చేసింది. మరి టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం మాత్రం. తీసుకోండి. టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. సో ఆ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అంతా కూడా మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటూ ఉంటాం కాబట్టి దానికి మనకి ఇప్ప పువ్వుని యాడ్ చేశారు. చాలా బాగుంది టేస్ట్. మీరు అన్నట్టుగా రోజు సాయంత్రం ఒకటి చప్పును మనం తింటే నిద్రలేమి అనే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కండరాల సమస్యలు ఇవన్నీ కూడా మనకి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రతి వంటకి సంబంధించిన ఆరోగ్య విలువలతోటి ఎంత టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అన్న విషయాల్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాధురి. చూసారు కదండి, అనకాపల్లి వంటకాల్లో భాగంగా సుజాత గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ అండ్ స్పెషల్ స్వీట్ రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి చింతపండు లాలీపాప్, అలానే ఇప్ప పువ్వు లడ్డు. మరి వీటి తయారీ ఎలాగో చూసేశారు కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇవండి ఇవాల్టి అనకాపల్లి ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.